హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని ఉదయాన్నే చదువుకుంటారు అనుకుంటున్నాను నేను కదండి. బైబిల్ తీయలేదు కానీ ఉదయాన్నే చదవాలనుకుంటున్నాను. చదివిన వాళ్ళు చదువు పైకెత్తండి. ఉదయాన్ని వాక్యాన్ని చదవాలండి. 22వ అధ్యాయం. ఇద్దరు ముగ్గురు అడుగురా. ఈ వాక్యాన్ని ఎందుకు చదివించాలంటే ఈరోజు వాగ్దానముగా మన సెల్ ఫోన్లోకి వచ్చిన వాగ్దానం ఏమిటంటే, నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముడిమి ఆమెను నిర్లక్ష్యము చేయకము. అలాగే 25వ వచనంలో, నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. ఇక్కడ 2 మాటలు కనబడతాయి. ఇద్దరు ఉద్దేశించి భక్తులు రాయించాడు. ఒకరు తల్లి, ఒకరు బిడ్డల కోసం, తల్లిదండ్రుల కోసము ప్లస్ బిడ్డల కోసము మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ తల్లి ముదిమి ఎందు నీవేమాత్రం కూడా ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. ముదిమి అంటే ఏంటండి? వృద్ధాప్యం, ముసలితనం అందు నీవు నీ తల్లిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం పెట్టవద్దంటుంది. ఇంకా నిన్ను కరిన తల్లిని నీవు ఆనందపరచవలని వాక్యము చెబుతుంది. చాలా మంది అందరూ కూడా తల్లిదండ్రులు కలిగిన వారమే కదండి. అందరం కూడా మనం తల్లి తండ్రి లేకుండా ఈ భూమి మీద మనం ఎవ్వరూ కూడా రాలేదు. కానీ యేసుప్రభుల వారు కూడా తల్లి గర్భంతో వచ్చాడా లేదా అంటే, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల సహాయము చేతనే ఈ లోకానికి మనందరము కూడా రావడం అనేది జరిగింది. వచ్చిన మనము ఏం చేస్తున్నామంటే, నీకు ఊహ తెలిసిన తర్వాత నీవు తల్లిని తండ్రి విషయంలో ఏమి చేస్తున్నావు ఆలోచన చేస్తున్నావు. ఒకసారి అన్నాను, ఏమి చేస్తున్నావు? నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల నువ్వు ఎలా ఉన్నావు, నీ అవగాహన ఏమిటో ఒకసారి మనము ఆలోచన చేసుకుంటే కనుక బైబిల్ గ్రంథములో తల్లిని గూర్చి తండ్రిని గూర్చి వారి పిల్లల గూర్చి అనేకమైన విషయాలు మనము మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రోజు ఒక ప్రాముఖ్యమైన రోజు. ఈ వాక్యం చదివించడం గల కారణం ఏమిటంటే, మన టాపిక్ వేరే కదా. శ్రేష్టమైన భక్తులు వారు తీసుకున్న శ్రేష్టమైన స్థిరమైన నిర్ణయాలను చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు ఎందుకు తల్లిదండ్రుల కోసం మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ముఖ్యంగా ఈరోజు మాతృదినోత్సవం. తెలుగు చెప్పారు మదర్స్ డే అంటారు. తెలుగు అంత గుర్తుండే కదా. తల్లుల దినోత్సవం, మాతృ దినోత్సవం అని ప్రకటించబడింది. దానికోసం మనం ఆలోచన చేస్తే కనుక బైబిల్లో ఎంతో మంది తల్లుల గురించి మనము చూడగలుగుతున్నాం కదండి. ఎవరి గురించి? తల్లుల గురించి మనం చూడగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం, వింటున్నాం. కానీ మనం ఎలాగున్నామంటే, మన దేవుడు మనకి ఇచ్చిన తల్లిదండ్రులు మనము నిర్లక్ష్యం చేసేవారుగా, కష్టపెట్టేవారుగా, వారి దుఃఖానికి మనమే బాధ్యులుగా కనబడుతున్నాం. లేదా అలాగా చాలామంది తల్లిని ప్రశ్నిస్తే, తండ్రిని అడిగితే కనుక ఏమంటున్నారయ్యా అంటే, అయ్యా నా పిల్లల ద్వారా నాకు సుఖము లేదు, అమ్మా నా పిల్లల ద్వారా నాకు సంతోషము లేదు అనే మాటలే మనకు వినబడుతున్నవి. కానీ ఎవరైనా అయ్యా నా తల్లిదండ్రులు నా పిల్లల గురించి నేను సంతోషపడే తల్లిగా తండ్రిగా ఉన్నానంటే కొద్ది మంది మాత్రమే సమాధానం ఇచ్చేవారు.